అందరికీ జై శివ. నేను మంగం విశ్వంరావు. ఇక్కడ ప్రస్తుతం గోండులకు సంబంధించినటువంటి రాజుల కోట ఉట్నూరులో ఉంది. దాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే పర్యాటక స్థలంగా చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్నటువంటి వారు కూడా మీకు కనిపిస్తున్నారు. అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ అంటే నిర్మాణ పనులు అయితే జరుగుతున్నాయి. అట్లాగే ఇక్కడ గోండులకు సంబంధించిన వారసులు వాళ్ళ రాజులకు సంబంధించినటువంటి కొడుకు ఉన్నారు. వాళ్ళతోటి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇది రాజులకు సంబంధించినట్టు పాత కోట, గోండు రాజులకు సంబంధించినటువంటి కోట ఇది. అంటే గోండు రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి సమాధులు. ఇది జెండా. ఇది బావి, అంటే రాణులు స్నానం చేసేటటువంటి బావి. దీన్ని కూడా ఇది బావి. గోండు రాజులు రాణులు స్నానం చేసేటటువంటి బావి మీరు చూడొచ్చు. ఇది బావి గోండులకు సంబంధించినటువంటి రాజులకు సంబంధించినటువంటి స్నానం చేసేటటువంటి బావి. బాగా లోతు ఉంటుంది. ఇప్పుడు నీళ్లు పైననే కనిపిస్తున్నాయి, కానీ అంటే మెట్లు తంతెలు ఇట్లా అక్కడ చూస్తున్నారు కదా, ఆ తంతెల నుంచి లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్ళి స్నానం చేయాలా. ఇది గోండులకు సంబంధించినటువంటి రాజులకు సంబంధించినటువంటి కోట. అట్లాగే దీనిలో మీరు అక్కడ కూడా కోట చూస్తున్నారు. మనం ఇది గోండు రాజులకు సంబంధించినటువంటి ప్రాచీన చరిత్ర. ఇది రాణులు పొందవచ్చు సొన్మాటిన్కాయ ప్రాచీన చరిత్ర ఇది. దీన్ని ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఒక టూరిజం ప్లేస్గా తయారు చేయడానికి చేస్తున్నారు. ఇట్లా వస్తారు, ఇక్కడ నుంచి వచ్చి ఇది మెట్లకు సంబంధించిన దారి. ఇట్లా వెళ్ళి స్నానం చేస్తారు. ఇది మెట్ల దారి మీరు చూస్తున్నారు. ఇక్కడ మెట్లకు సంబంధించినటువంటి దారి. ఇది మెట్లు ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. స్నానాలు చేస్తాడు అంటే రాణులు రాజులు ఇక్కడ చేసే, ఇంకా బాగా లోతు ఉంటాయి. ఇది గోండులకు సంబంధించినటువంటి చరిత్ర ఆనవాలు. కొన్ని శతాబ్దాల క్రితం అంటే 15, 16, 17, 1వ శతాబ్దం నుంచి గోండులు పరిపాలించినట్లు కూడా ఇక్కడ రాయలేదు. కింద కర్రకి ఇది గోడ. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళే దారి ఉంది. ఇది గోండులకు సంబంధించినటువంటి కోట. అటు చెరువు, ఇది ఉట్నూరు పక్కనే రోడ్ ఉంటుంది. ఆ రోడ్ పక్కనే ఈ కోట అనేది ఉంటుంది. ఆత్రం వంశీయులు ఇక్కడ పరిపాలించడం జరిగింది. ప్రస్తుతం ఆత్రం గంగాధర్ రాజా ఉన్నారు. వాళ్ళ అన్న ఆత్రం సుధాకర్ మొన్ననే మరణించడం జరిగింది. వాళ్ళ తండ్రి ఆత్రం
జల్పష ఇట్లా ఇక్కడ వాళ్ళకంటే తాతలు అక్కడ ఉండేవారు. ఓకే, అంత లైటింగ్ పోతుంది మళ్ళా స్విచ్ ఆఫ్ అయి ఉన్నదా. దా ఏం కదా దాదా. ప్రైవేటు గోండు రాజులు ఆత్రం రాజవంశీయులు ఇక్కడ స్నానం చేయడానికి ఒక కోనేరు బావి అనేది బాగా లోతుగా ఉంటుంది. అక్కడ మెట్లు ఉన్నాయి, ఒక మండపం లాగా కూడా మీరు చూడొచ్చు. ఇది 1వ శతాబ్దం నుంచి 16, 17, 18 వరకు ఇక్కడ పరిపాలన అనేది చాందా సిర్పుటి అక్కడ నుంచి ఇక్కడ వరకు పరిపాలన అనేది జరిగింది. మీరు చూడొచ్చు ఇక్కడ.